అండి వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కదండి వంటలతోని. ఈరోజైతే నేను పొంగలి, ఇడ్లీ, ఉప్మా 2 రకాల బ్రేక్ఫాస్ట్తోని మీ ముందుకు వచ్చేసానండి. సింపుల్గా హెల్తీగా చేసే మెథడ్ ఏదో మీకు చూపిస్తాను ఈరోజు. ఇడ్లీ ఉప్మా చూడండి, క్యూబ్స్ తరిగి చేశాను. ఇదంతా ప్రాసెస్ ఎలాగో మీకు చెప్తాను. మనం చట్నీలు అవి లేకపోయినా కూడా 10 మినిట్స్లో మీకు టిఫిన్ రెడీ అయిపోయేది చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పొంగల్ ఎలా చేశానో దాంట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను పొంగల్కి 1 గ్లాస్ బియ్యంకి సగం కంటే కొంచెం ఎక్కువ పెసరబ్యాలు తీసుకున్నానండి. దానికి 1 గ్లాస్ బియ్యంకి 6-7 వాటర్ వేసాను, బాగా గ్రేవీ లాగా కావాలని. 6 అయినా 7 అయినా వేసుకోవచ్చు వాటర్ ఒకటికి. దాంట్లోనే పెసరబ్యాలు, బియ్యం అన్నేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి జీలకర్ర, మిరియాలు లైట్గా ఇట్లా కొట్టి వేసాను చూడండి. అవంతా పైకి వచ్చాయి ఉడకబెట్టిన తర్వాత. ఇవైతే మనం మామూలు మీల్స్ కంటే ఇంకా 5-6 విజిల్స్ ఎక్కువనే రానియాలండి. ఒక హాఫ్ అన్ అవర్, ముక్కాలు గంటనే సరే నానబెట్టుకోండి. ఫస్ట్ కడిగిన వెంటనే పెట్టేసేద్దండి కుక్కరు. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసానండి, ఇందాక దంచి వేసాను కదా. తర్వాత ఒకసారి పప్పు ఎనుపుతాం కదండి, పప్పు గుత్తి అంటారు, దాంతో మళ్ళీ అంతా మిక్స్ చేసుకున్నా బాగా. చూడండి, చూస్తేనే ఎంత బాగా స్మూత్గా అయిందో. అసలు ఒక్క బియ్యం గింజ కూడా కనపడకుండా మొత్తం నలిగిపోయింది కదండి. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది, కానీ మళ్ళీ ఒకసారి పప్పు గుత్తి అంతా నీట్గా ఎనుపుకున్నాను, ఇంకా బాగా మిక్స్ అవుతుందని. తర్వాత అయితే తిరువాత వేసాను. ఈ తిరువాతలో పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసానండి. తర్వాత అయితే కాజు వేయించి సపరేట్ తీసుకున్నాను. కాజు అయితే సపరేట్ తీసాను, ఎందుకంటే ఒక్కోసారి పొంగల్ మిగిలిపోతుంది కదండి, అప్పుడు మళ్ళీ కాజు కూడా వేస్ట్ అయిపోతాయని సపరేట్ తీసుకొని మనం తినేటప్పుడు వేసుకోవచ్చని అట్లా వేసాను. చూడండి, ఇప్పుడైతే తిరువాత వేసేసాను. ఒకవేళ ఏం మిగులుతుంది అంటే మొత్తం దాంట్లోనే కలుపుకోవచ్చు. ఒక్కోసారి మిగిలిపోతుంది, కొంతమంది పిల్లలకి కాజు ఇష్టం ఉంటుంది, మనం అంతా పొంగల్లో వేస్తే వేరడానికి కష్టం కదా అని సపరేట్ తీస్తాను నేను. తీసిన తర్వాత తిరువాత వేసాను చూడండి. కొంచెం నెయ్యి వేసి కాజు వేయించుకున్నా. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ, మిరియాలు మళ్ళీ దాంట్లో వేసాను కదండి ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు. తిరువాతలో కూడా మళ్ళీ కొంచెం వేసాను, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇప్పుడైతే ఇడ్లీ ఉప్మాకి కావాల్సినది చూపిస్తున్నా చూడండి. ఇడ్లీ ఉప్మాకి శనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ పెట్టుకున్నా చూడండి. శనగపప్పు కొంచెం ఎక్స్ట్రా వేస్తే బాగుంటుందండి. మనం ఒకరోజు ఇడ్లీ చట్నీ అన్నీ వేసుకున్నా కూడా ఒకరోజు మళ్ళీ 2 రోజుల తర్వాత అట్లా పిండి మిగిలిపోయింది అనుకో, అప్పుడు మళ్ళీ చట్నీ అవన్నీ ఇంట్రెస్ట్ లేకుంటే ఇలా ఇడ్లీ ఉప్మా చేసుకోవచ్చండి. ఇదైతే నేను ఇడ్లీ ప్లేట్లో కూడా పెట్టలేదు, సపరేటు ఒక పెద్ద ప్లేట్లో ఇడ్లీ పిండి పోసేసి చేశాను. చూడండి, ఇలా ప్లేట్లో పెట్టి ఉడికిచ్చేసాను డైరెక్ట్గా. ఒకటే ప్లేట్లో ఒకసారి 2 సార్లు మనం ఎన్ని కావాలో అన్నిసార్లు పెట్టుకోవచ్చు పిండి ఉన్న కాటికి. కింద ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసానండి, అది కదలకుండా గిన్నె. ఒక హాఫ్ గిన్నె వాటర్ వేసి దాని మీద ప్లేట్ పెట్టాను చూడండి. తర్వాత ఆయిల్ రాసి ఆ ప్లేట్కి మొత్తం పిండి పోసాను. అంటే మరి ఎక్కువ మందం పోయకూడదండి, మామూలు తట్ట ఇడ్లీ అంటారు చూడు అంత మందం పోయాలి. మరి ఎక్కువ పోసామనుకో అది పిండి అవుతుంది. అది మళ్ళీ క్రాస్ కాకుండా బాగా చక్కగా నిలబెడతాడు చూసుకోండి. క్రాస్ ఉంటే పిండి అంతా ఒక సైడ్కి వచ్చేసి సరిగా ఉడకదు, మళ్ళీ బాగా అది పొందేటట్లు చూసుకోవాలా. చూడండి, ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ వాటర్ అనుకొని ఇట్లా టచ్ చేసి చూస్తే మనకి చేతికి అంటదు, అప్పుడు పిండి బాగా ఉడికినట్టు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. తడి అనుకొని ఇట్లా వేలుతో టచ్ చేసి చూడాలి, అప్పుడైతే మన చేతికి ఏం అంటలేదనుకో అది బాగా ఉడికినట్టు. చేతికి కొంచెం లైట్గా పిండిలాగా అనిపించినా అట్లా అనిపించినా కూడా అది ఉడకనట్టు. మన చేతికి అంటుకోకుండా ఉన్నంతవరకు చూసి ఉడికించుకోవాలి మనం. ఎందుకంటే ఇడ్లీ కంటే ఒక 2-3 మినిట్స్, ఇడ్లీ ప్లేట్ కంటే 2-3 మినిట్స్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఇది కొంచెం మందం వస్తాయి కాబట్టి, ఒకటేసారి 30 ఇడ్లీ కదండి, అందుకే కొంచెం ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రానే ఉడికించుకోండి, పిండి లేకుండా ఉంటుంది.
తర్వాత అయితే ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. క్యూబ్స్ లాగా ఇష్టం లేదనుకో మనకి కొంచెం చల్లగా అయిన తర్వాత అది అంత ఇడ్లీ ఉప్మా రవ్వలాగా పొడి పొడి కూడా నలుపుకోవచ్చు చేత్తోని. సూర్యవంశం సినిమాలో మీనా చేస్తుంది కదండి, ఫేమస్ కదా అందరూ. ఆ సినిమాలో అయితే ఆమె ఇడ్లీలంతా ఒకటేసారి నలిపేసి పొడిలాగా చేస్తుంది, రవ్వలాగా, ఉప్మా రవ్వలాగా. ఇంకా మా ఇంట్లో అయితే ఇట్లా క్యూబ్స్ ఇష్టమని నేను చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేశాను. మన ఇష్టం అండి, కొంచెం క్యూబ్స్ పెట్టుకొని కొంచెం పొడి పొడి అని చేసుకోవచ్చు. ఎలాగైనా కొంచెం మళ్ళీ పొడి పొడి అయిపోతాయి కదా లాస్ట్కి. క్యూబ్స్ ఇష్టం ఉంటుంది కదా చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, ఎవరికైనా కూడా చిన్న చిన్న క్యూబ్స్ ఇష్టం ఉంటుంది. నేను క్యూబ్స్ కట్ చేశాను. కానీ వేడి మీద ఉన్నప్పుడు కట్ చేయొద్దండి. కొంచెం దింపిన తర్వాత ఒక 5 minutes చల్లగా కావాలండి, అప్పుడైతే మనకి కట్ చేయడానికి వస్తుంది. తర్వాత అయితే ఇక్కడ తిరువాత వేసాను చూడండి. కొంచెం మామూలు పప్పుకి తిరువాత వేస్తాం కదా, అంత ఆయిల్ వేసుకోవాలి. అంతకంటే కొంచెం ఎక్స్ట్రానే వేసాను, లేకపోతే ఇడ్లీ అంతా అతుక్కుంటుంది పెన్నంకి. వేసి తిరువాత కాగిన తర్వాత తిరువాత గింజలు వేసాను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలండి. కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఏం వేయలేదు. శనగపప్పు అయితే దీంట్లో బాగుంటుందండి. చూడండి ఇప్పుడైతే ఇవి చల్లబడ్డాయి క్యూబ్స్. మీకు ఒకటి తీసి చూపిస్తాను. క్యూబ్స్ కాకుండా మొత్తం ఇట్లా రవ్వలాగా నలిపేస్తే ఇష్టం అంటే నలిపేసుకోండి, మీ ఇష్టం అది. చూడండి అన్నీ తీసాను ఇప్పుడు. తర్వాత అవి వేగిన తర్వాత ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేసాను చూడండి. దీంట్లో ఎల్లిపాయలు అయితే ఏమి వేయలేదు, వెల్లుల్లిపాయలు అంటారు కదా, అవేమి వేయలేదు. ఇంకా రోజు అన్నీ ఒకటే టేస్ట్ ఉంటాయి ఎల్లిపాయలు వేస్తాయని, రోజు ఫ్రైస్కి దాంట్లోకి వేస్తాం కదా అని దీనికి వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేసాను. దీంట్లో చింతపండు పులుసు అయినా పిండుకోవచ్చు, లెమన్ అయినా పిండుకోవచ్చు అండి, మీ ఇష్టము. మళ్ళీ చింతపండు పులుసు వేసి అదంతా సరి చేసుకుని లోపల అది ఒక్కొక్కసారి అంతా నలిగిపోతుంది ఇడ్లీ పిండి అంటే, ఓకే ఇవి క్యూబ్స్ వేసేసి నిమ్మకాయ ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఒక్కొక్కసారి చింతపండు రసం వేస్తాను, లెమన్ లేకపోతే చింతపండు రసం వేస్తాను, లేకపోతే లెమన్ పిండేస్తాను. ఈజీ కూడా అయిపోతుంది కదండి. మళ్ళీ చింతపండు పులుసు వేసి అదంతా ఉడికిచ్చి చేయడానికి ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు అనుకో, లైట్గా అంత ఉప్పు కారం వేసిన తర్వాత లెమన్ పిండేసుకోవాలి, మన పులుపు తగినట్లు చూసి. ఆల్రెడీ మనం రెండో రోజు చేస్తాం కాబట్టి లైట్ పులుసే ఉంటుంది కదండి ఇడ్లీ పిండి, చూసుకొని నిమ్మకాయ వేసుకోండి. ఒకవేళ పుల్లగా ఉంది ఆల్రెడీ నిమ్మకాయ అవసరం లేదంటే నిమ్మకాయ వేసుకోవద్దండి. ఉప్పు కారం కూడా బాగానే పడుతుందండి. ఇంకా దీనికి ఏం చట్నీలు అవి అవసరం లేదు కదా, దీంట్లోనే అన్నీ బాగా వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా చాలా వేసాను. చూడండి క్యూబ్స్ ఇప్పుడు చల్లగా అయినాక కట్ చేసినాక చూపిస్తున్నాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి క్యూబ్స్. వేడి మీద అయితే రావండి సరిగా. చూడండి ఎంత బాగా స్క్వేర్ వచ్చాయో. ఆ ఉప్పు కారం అదంతా వేగిన తర్వాత నూనె పైకి తెలుస్తుంది కదా, అప్పుడు ఆ క్యూబ్స్ అన్నీ వేసేసిన చూడండి. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మనం ఇడ్లీ అన్నిసార్లు అన్ని ప్లేట్లు పెట్టుకోండి. నేనైతే ఇంకా మళ్ళీ స్టాండ్ కడిగి పెట్టేసి ఉంటాం కదండి ఇడ్లీ స్టాండ్, మళ్ళీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత కూడా మళ్ళీ మనం స్టాండ్ అంతా పెట్టి మళ్ళీ అదంతా పని కదా అని ఒకే ప్లేట్లో పెట్టేసినానండి. నాకు అసలు కిచెన్లో ఎక్కువసేపు ఉండడం ఇష్టం ఉండదండి, అందుకే ఈజీ మెథడ్స్ చేసేస్తుంటాను నేను. ఆల్రెడీ ఇప్పటికే నా వంటలు చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. 2వ రోజు కూడా ఇడ్లీ కుక్కరు అంతా కడిగే లోపల విసుగు వస్తుంది కదండి, ఇంకా అందుకని ప్లేట్లో పెట్టేశాను. 2-3 మెంబర్స్ కావాలంటే 2-3 times పెట్టుకుంటే అయిపోయాయి. ఆ స్టాండ్ కడిగి అదంతా చేయాలంటే మళ్ళీ అది ఆరబెట్టాలి కదండి, ఎండలో పెట్టి అదంతా పని కదా అని ఒకరోజు పెడతాను, ఇంకా మరుసటి రోజు అయితే పెట్టాను నేను. ఒకరోజు ఊతప్ప చేస్తాను, మరుసటి రోజు ఇడ్లీ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ పిండి ఉంటే అట్లే పెట్టేసుకొని 3వ రోజైనా సరే ఏం కాదండి ఇడ్లీ ఉప్మా చేసుకోవచ్చు. ఇప్పుడు దోశకైతే మనం 3 days చేసుకుంటాం కదా, అట్లే ఇడ్లీకి అయితే వేసినప్పుడు నేను ఒకరోజు ఇడ్లీ ఉప్మా చేస్తాను, ఒకరోజు ఊతప్పం చేస్తాను, ఒకరోజు మామూలు ఇడ్లీ చేస్తాను. మనం లైన్గా ఇడ్లీ పిండివే తినలేకుంటే మధ్యలో ఒకరోజు ఉప్మా అయినా
వేరేది ఏమైనా చేసుకొని కూడా మళ్ళీ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా పిండి, అసలు ఏం చెక్కు చెదరదు. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. అంతా కలిపిన తర్వాత లైట్గా నిమ్మకాయ పిండినండి. పులుపు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చూసుకొని వేసుకోండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. బాయ్ అండి.